ప్రతిదానికి గుడ్ బై చెప్పండి కేవలం 2000తో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, నేను విజయ్. సో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? సో కేంద్రం అనౌన్స్ చేసినటువంటి అంటే పన్ను మినహాయింపుకు సంబంధించినటువంటి స్లాబ్స్ ఎవరికి వర్తిస్తాయి? ముఖ్యంగా 12 లక్షల రూపాయల జీతాలు వచ్చేటువంటి ఉద్యోగస్తులకు సున్నా పన్ను అంటూ కేంద్రం ప్రకటించింది. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు లైవ్లో సీనియర్ ఎకనమిస్ట్ జీవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే. సో అసలు ఆ పన్నుల విధానం గురించి మీరేమంటారు? ఉద్యోగస్తులకి ఇవాళ ప్రకటించినటువంటి పన్ను మినహాయింపు ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? సరే, ఒకసారి దీని గురించి డీటెయిల్గా చెప్పగలరా? మొత్తం ఎవరైతే ట్యాక్స్ పేయర్స్గా ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళ సాలానా ఇన్కమ్ కనుక 12 లక్షల రూపాయలు కనుక అయితే ఆ 12 లక్షల రూపాయల వరకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది జరుగుతుంది. అది ఎంతోమంది దీనివల్ల ఉపయోగించే అంటే చాలామంది ఈ బ్రాకెట్లోకి వస్తారు. ఈ బ్రాకెట్లోకి రావడం వల్ల ఏంటంటే జనరల్గా అప్ టు యావరేజ్ మంత్లీ 1 lakh గ్రాస్ శాలరీ ఎవరైతే ఉన్నారో, గ్రాస్ శాలరీ నెట్ శాలరీ కాదు, గ్రాస్ శాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జంప్షన్లోకి వస్తారు. సో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసిన అవసరం అయితే ఉండదు. అంటే పూర్తిగా అసలు ₹1 కూడా కట్టాల్సిన అవసరం ఉండదంట సార్? ఉండదు, ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. కానీ అసలు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అని మనం అంటాం, కానీ అసలు ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఎందుకంటే ప్రజలకి ఆదాయ పన్ను అంటే ఆదాయ పన్ను ఎవరు కడతారు? అప్పట్లో రాజరిక వ్యవస్థలు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు టైంలో ఉన్న సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి చెప్పింది ఏంటంటే ఈ ప్రజలకి 2 వైపులా ట్యాక్స్ అయిపోతుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ శాలరీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ వస్తువులు కొనుక్కున్నా కూడా ఆ వస్తువులన్నిటి మీద ట్యాక్స్ ఉంటుంది, డబుల్ ట్యాక్సేషన్ అయిపోతుందని చెప్తే ఇది కొన్నాళ్లే వేద్దామని అని అన్నారంట అప్పట్లో. ఇది కొన్నాళ్లే ఈ ట్యాక్స్ అని చెప్పి. కానీ అది రాను రాను అలా రెవెన్యూకి ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని తీసుకొచ్చేసారు. అది యాక్చువల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కరెక్ట్ కాదు, ఇది డబుల్ ట్యాక్సేషన్. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ శాలరీలు డ్రా చేసిన తర్వాత ఆ శాలరీని రెవెన్యూగా రాబడిగా పరిగణిస్తారు ఆ ఉద్యోగస్తులు. అది రాబడి, వాళ్ళకి కష్టపడితే కానీ వాళ్ళకి ఆ రాబడి రాదు. ఇంట్లో కూర్చుంటే శాలరీలు రావు. ఆదాయం అనేది ఎక్కడైతే మనం సహజ వనరుల్ని మనం మానవ వనరులతో కలిపి ఆదాయాన్ని సృష్టిస్తాం, అదేంటంటే బిజినెస్ సెగ్మెంట్స్ అవన్నీ దాంట్లో వస్తుంది. కానీ ఉద్యోగులు, కర్షకులు, ఉద్యోగులు వీళ్ళందరూ వేతనాల్లో రాబడి అంశం ఉంటుంది కానీ ఆదాయ అంశం ఉండదు. అది మొదటి నుంచి నేను చెప్తూ వచ్చాను. ఎందుకంటే ఆదాయానికి రాబడికి తేడా తెలియకుండా ఈ దిక్కుమాల గవర్నమెంట్ని నడిపారు. కాంగ్రెస్ పార్టీ ఇది కంటిన్యూ చేస్తూ వచ్చింది, ఎప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోయారు. పెన్షనర్ల మీద ట్యాక్స్ చేయడం కూడా ఇట్స్ ఎ క్రైమ్. పెన్షనర్ల మీద ట్యాక్స్ చేయడం ఏంటంటే ఎవడో నవ్వుతాడు. వాళ్ళు 60 ఏళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ టైంలో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, వడ్డీల మీద, అన్నిటి మీద ఈరోజు ఎగ్జామ్షన్ అని చెప్పారు. అప్ టు 5 lakhs దాకా ఎగ్జామ్షన్ అని చెప్పారు. సో ఇవన్నీ స్లాబ్స్, మీరు ట్యాక్సేషన్ స్లాబ్స్ చూస్తే వాళ్ళు పెట్టినవి ఏంటంటే ఒక ఇంత స్లాబ్ అని పెట్టుకున్నారు. అది కూడా తప్పే. నేను వచ్చే 1 ఏడాది 2 ఏడాదిలో ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ అనేది కంపల్సరీ చేసి తీరాలి, ఆప్షన్ లేదు. ఇది తప్పు. ఇది ఇన్కమ్ ట్యాక్స్కి వీళ్ళు వసూలు చేసే 1,72,000 కోట్ల రూపాయలకి అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకి. 52 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 1,72,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రజలందరూ ట్యాక్స్ కడుతున్నారు. మీరు ట్యాక్స్ కట్టట్లేదని ఎవరిని అనలేరు, ఎందుకంటే ప్రతి పౌరుడు ట్యాక్స్ కడుతున్నారు. ఆ ప్రభుత్వాలు ఎప్పుడు తీక్షణంగా చూసే కొనుగోలు శక్తిని పెంచాలంటే, ప్రజలందరూ కొనుగోలు శక్తి పెంచాలంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటంటే ఎనర్జీ కాస్ట్, పెట్రోలియం ప్రొడక్ట్స్ని కనుక తగ్గించినట్లయితే ఈరోజు మన భారతదేశంలో మీరు కొన్నా నేను కొన్నా 1 లీటర్ పెట్రోల్ కంటే 3 లీటర్ల పెట్రోల్ మనం ఏం పే చేస్తున్నాం. మనకి కావాల్సింది ఎంత? ₹37.80. ₹37.80 మీరు హైదరాబాద్లో చూసినా, ఢిల్లీ చూసినా, ఎక్కడ చూసినా ₹100 దగ్గర ఉందంటే అది ఆల్మోస్ట్ 3 లీటర్లకి కాస్ట్ పే చేస్తున్నాం. సో దాని గురించి మాట్లాడాలి. ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ తగ్గించాలి. అది తగ్గిస్తే సప్లై చైన్ మేనేజ్మెంట్ తగ్గి ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఎనర్జీ కాస్ట్, కొనుగోలు శక్తి, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచాలంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్, సో ఇవన్నీ ఎనర్జీ కాస్ట్ని తగ్గించాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఎనర్జీ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతాయో
వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదే రకంగా మార్కెట్లో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా తగ్గుతాయి. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుందో అక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ తగ్గిపోతాయి. సో ఇది విధానం. దానికి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఒక హైలైట్ చేసి 140 కోట్ల మందిలో ట్యాక్స్ పే చేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది 5 కోట్లు 6 కోట్ల మంది. ఆ 5 కోట్ల 6 కోట్ల మందిని బూచీగా చూపించి వాళ్ళకి మేము ఎంత తగ్గించాం అంత తగ్గించాం, అసలు ఛార్జ్ చేయడమే తప్పు అని మేము అన్నాం. బూతున్నారు బూత్ అది. ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇన్కమ్ ట్యాక్స్, అసలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ అనేది ఆ ఇన్కమ్ ఎక్కడ, నాకు ఎంత చదువుకున్నాను నాకు ఎక్కడ సీనియర్ ఎకనమిస్ట్గా నాకు ఎక్కడ కనపడదు. ఆదాయానికి రాబడికి దిక్కుమాలకి ఆ తేడా తెలియదు. ఆదాయం అంటే ఏంటి, రాబడి అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియాలి వీళ్ళకి. అది వాళ్ళు అంటే తెలియకుండా ఉద్యోగులందరూ వచ్చేటువంటి జీతం అంతా కూడా రాబడిగానే చూడాలంటారా, ఆదాయంగా పరిగణించకూడదంటారా? చూడాలని చూసారా మీరు నన్ను అడుగుతున్నారు. దేశ దౌర్భాగ్యం అది. రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ గురించి అయితే ప్రతి విషయం తెలిసిపోతుంది. ఇది ఆదాయం రాబడి కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. మీ జీతాలు రాబడి, మీకు రాబడి, మీరు పనిచేస్తే కానీ మీరు పూర్తిగా ఆ రోజు పనిచేస్తే కానీ మీకు దక్కన జీతం అది. రోజువారీ డైలీ శాలరీ అది మంత్లీగా అక్యూములేట్ చేసి మీకు ఇస్తారు. అది డైలీ శాలరీ. అది దాని మీద పన్నేయడం ఏంటి? మీరు డైలీ శాలరీ పట్టుకెళ్ళిన తర్వాత ఒకవేళ పన్నేస్తే మీరు అన్ని కొనుక్కునే వస్తువులు ప్రతి మీద పన్ను కడతారు కదా. అంటే మీరు 60% పన్ను కడతారా? 20% పన్ను ఎక్కడ కడతారు? మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ప్రతి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద మీరు ట్యాక్స్ కట్టాలి కదా. మీరు స్కూటర్ కొనుక్కుంటే ట్యాక్స్ కట్టాలి, మీరు రోడ్డు మీదకి వస్తే ట్యాక్స్ కట్టాలి, మీ అబ్బాయి జిఎస్టీ కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ కట్టాలి, కమ్యూనికేషన్ కట్టాలి, మొబైల్ ఫీజులు కట్టాలి. ప్రతి దాంట్లోనే జిఎస్టీ ఉంటుంది, గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అంటే మీకు వచ్చిన శాలరీలోనే ట్యాక్స్ ఇన్కమ్ అయినప్పుడు మళ్ళీ మీరు ట్యాక్స్లు కట్టనండి. అంటే ట్యాక్స్ సబ్జెక్ట్కి కొత్త నిర్వచనం ఇది. ప్రజలందరూ ఎవరు మాట్లాడరా దీని గురించి? ఎంత తప్పు ఇది? డబుల్ ట్యాక్సేషన్ ఏంటి? ఇది ఏమైనా డెమోక్రటిక్ కంట్రీ, ఏమైనా షేక్ ముల్తాన్ గారి కంట్రీ? అది ఏంటిది? ఇది తప్పు. నేను ఈ ప్రభుత్వ విధానాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలంటారా, ఉద్యోగస్తులందరూ కూడా? అబ్సల్యూట్లీ, ఇది 100%. ఇందులో వేరే ఇది లేదు కదా. మీరు 3 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రంగంలో చైర్మన్లు అందరూ వాళ్ళ లోన్లన్నీ మాఫీ చేస్తున్నారు. 1,70,000-1,80,000 కోట్ల రూపాయల ఉద్యోగస్తుల్ని డబుల్ ట్యాక్సేషన్. మీరే ఒకసారి మీ ఎగ్జాంపుల్ ఆలోచించండి, నా ఎగ్జాంపుల్ ఆలోచించండి. మనకు వచ్చే జీతంలో మనం ప్రతిదీ ట్యాక్స్ కడతాం. అంటే 60,000 60%, 70% కట్టేస్తున్నాం. మనకి ఏంటంటే శాలరీగా తీసుకోవడమే తక్కువ తీసుకుంటున్నాం, తీసుకొచ్చిన తర్వాత కూడా ట్యాక్సీలు కట్టుకుంటున్నాం. ప్రతి వస్తువు మీద సూది కొనుక్కున్న ట్యాక్స్ కడతాం. ఇదేంటిది? ట్యాక్సిబుల్ ఇన్కమ్ మళ్ళీ ట్యాక్స్ కట్టడం ఏంటి? అంటే నేను హార్వర్డ్ స్టాన్ఫోర్డ్లో చదివాను, సీనియర్ ఎకనమిస్ట్ ఈ దేశానికి. ఏంటి నాకైతే ఈ రోజు వరకు అర్థం అవ్వాల. నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను, గవర్నమెంట్కి ఇది చాలా స్పష్టమైన వార్నింగ్. ఇది మీరు దిక్కుమాలి తనాలు వదిలేండి. మీకు చేత కాకపోతే ఆదాయానికి రాబడికి అర్థం చేసుకోండి. ఆదాయం వేరు, రాబడి వేరు. ఆదాయం అంటే ఏంటో, రాబడి ఏంటో అర్థం చేసుకోండి. దాని ప్రకారం జరిగి తీరాలి. పెన్షనర్ల మీద ట్యాక్స్ వేయడం ఏంటండి? పెన్షనర్ల మీద ట్యాక్స్ వేయడం ఏంటి? అసలు పెన్షనర్లు అంటే ఏమిటి? వాడి పెన్షన్ అంటే పదం ఏంటి? ప్రావిడెంట్ ఫండ్ అంటే పదం ఏంటి? గ్రాట్యుటీ అంటే ఏంటి? వాడు మెరిటోరియస్ లైఫ్, వాడు ఏంటి? వాడు చేయవలసిన లైఫ్ అంతా సాధించేశాడు. వాడు 60 ఏళ్ళు దేశానికి సేవ చేశాడు, ట్యాక్స్ కట్టాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు చచ్చేదాకా ట్యాక్స్ కట్టడం ఏంటి? వాడికి ఏ వ్యాధి వచ్చిందో, వాడి కాస్ట్ ఆఫ్ లివింగ్ 60 ఏళ్ళ తర్వాత ఎంత ఎక్స్పెన్సివ్. మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి డ్రగ్స్ ఫ్రీ చేయడం ఏంటి? డ్రగ్స్ ఫ్రీ చేయడం, ట్రీట్మెంట్ ఫ్రీ చేయాలి కదా. అక్రాస్ ది నేషన్ క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంటే సెంటర్లో ఓపెన్ చేయాలి, గవర్నమెంటే ఇవ్వాలి. ప్రైవేట్ సెక్టర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండకూడదు. ఇది రూల్. ఇది ప్రైవేట్ సెక్టర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటి? డ్రగ్స్ ఫ్రీ చేయడం ఏంటి? డ్రగ్స్ మీరే తీసుకురావాలి, ట్రీట్మెంట్ మీరే ఇవ్వాలి. దిస్ ఇస్ ది ప్రివిలేజ్ ఆఫ్ ది సిటిజన్. ఇన్నాళ్ళు వాడు కట్టిన ట్యాక్స్ దేనికోసం కట్టాడు? మీరు అందరూ దండలేసుకోవడానికి కట్టాడా? ఏంటిది? వాడు ఇప్పుడు క్యాన్సర్ అంటే వాడికి 20 లక్షలు 30 లక్షలు వాడు అక్యుములేట్ చేసిన సేవింగ్ అంతా పోతుంది కదా. వాడికి ఏంటి? మేము డ్రగ్స్ ఫ్రీ చేసాం. డ్రగ్స్ ఫ్రీ చేయడం అంటే ట్రీట్మెంట్ ఏంటి? వాడి కీమోథెరపీ. కానీ ప్రభుత్వం కేవలం ఈ పన్నుల ద్వారా మొత్తం ఖజానాకు మొత్తాన్ని తీసుకొచ్చి నింపాలనేటువంటి ప్రయత్నం చేస్తుందంటారా? 1947 లవ్ స్టోరీ ఈజ్ అ బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆయన మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మొదలుపెట్టినప్పుడు నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారుడు కానీ అన్న మాట కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు.
24 లక్షల మంది వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకున్నారు. సిగ్గుండాలి. 24 లక్షల మంది వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండేది నష్టం బీజేపీ కదా సార్. అవును. మరి బీజేపీ వాళ్ళే ఎందుకు ఆ నేను నిర్ణయాన్ని చెప్పేది మార్చలేదంటారు? ఎకానమీ బీజేపీ కూడా స్టార్ట్ అదే చేసింది ఎవరండి? అనుసరిస్తుంది కదా. అలాగే బీజేపీ అని కాదు ఇక్కడ. అంటే ఎకానమీని స్టార్ట్ చేసి 50 ఏళ్ల పాటు ఎవరు అడగలేదని చెప్పి సాయిగా గుత్తాధిపత్యంగా తడిపించేశారు కదా. మేము 1947 నుంచి 2022 దాకా 260 అక్షరాల 267 లక్షల కోట్లు వసూలు చేశారు గవర్నమెంట్. ఏవి ఆ 267 లక్షల కోట్లు ఏవి? Yes. ట్యాక్సుల రూపంలోనే వసూలు చేశారు కదా. నేను ఈ రోజు అవును. గొంతు చించుకు చెప్తున్నాను, ఇది తప్పు అని. పెన్షనర్ల మీద వసూలు చేశారు కదా. రేపు మాపు చనిపోయేవాడు ఇవాళ మార్చ్ 31 అంటే జూలై 31 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాడా? వాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. మీరు గవర్నమెంట్ అన్నాక ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేయాలి. మీ దగ్గర ఉన్న బడ్జెటరీ విధానంలో ముందు ఫోకస్ చేయాల్సింది ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్, ఇన్కమ్ రిఫార్మ్స్, సహజ వనరులు వృద్ధిలోకి తీసుకొచ్చి సహజ 4 రాబడి అంశాల ద్వారా 4 అంశాలే తీయాలి. హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. అవి అది సిటిజన్స్ తిరిగి ఇచ్చేయాలి. సిటిజన్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినది ఏదైనా ఉందంటే అది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అది అందులో హెల్త్ రూపంలో ఇచ్చేయాలి, ఎడ్యుకేషన్ రూపంలో ఇచ్చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ రూపంలో ఇచ్చేయాలి, కమ్యూనికేషన్ రూపంలో ఇచ్చేయాలి. ఎక్కడ ఇచ్చేస్తున్నారు మీరు? వాటి మీద ఇంకా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అది నేను అనేది. మీ సిస్టమ్ ఎక్కడో మొత్తం దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి తీరాలి. వాళ్ళు ఈడు చేశాడు ఆడు చేశాడైనా ప్రజల్లో చైతన్యం డిఫరెంట్ గా వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ప్రజలకు మీరు కొనుగోలు శక్తి తగ్గింది. ఈరోజు జీడిపి తగ్గింది. జీడిపి అంటే ఏంటంటే ప్రైవేట్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, నెట్ ఎక్స్పోర్ట్స్, ఈ 4 కదా. ఇప్పుడు ఏమన్నారు? ప్రైవేట్ కన్సంప్షన్ తగ్గింది అన్నారు. ఎందుకు తగ్గింది? కొనుగోలు శక్తి ఎందుకు ఉంటుంది? కొనుగోలు శక్తి మీద, ఇన్ఫ్లేషన్ మీద మీకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఉందని మీకు తెలియదా? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఆడే డ్రామాలు అన్నిటికీ బలైపోతున్నాం. స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు ఇది చేస్తాయి? వీళ్ళు వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ మురిపించేసుకుంటున్నారు. ఒక్క చీఫ్ మినిస్టర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మాట్లాడమనండి. నేను ఈ రోజు తీసుకున్నాను ఒక్క చీఫ్ మినిస్టర్ని ఇచ్చేయమనండి. ఇప్పుడు మాట్లాడమనండి. పెద్ద నాయకులందరూ మేము ప్రశ్నిస్తాం, మేము ఇచ్చేస్తాం అంటారు కదా. మాట్లాడమనండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటారా? ఖచ్చితంగా మొత్తం అసలు జిఎస్టీ అవసరం ఏంటండి? పెట్రోలియం ప్రొడక్ట్ 37 రూపాయలు 80 పైసలు మనం తెచ్చుకుంటాం. 37 రూపాయలు ఇంక్లూడింగ్ ప్రాసెసింగ్ 37. దాని మీద ట్యాక్స్ ఎందుకు వేయాలి? దేనికి వేయాలి? కానీ ఆ స్థాయిలో ట్యాక్సులు వేస్తేనే కదా సార్ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ ఖజానాలోకి అమౌంట్ చేరాలంటే అలా ట్యాక్సులు వేస్తేనే కదా. తిరిగి ప్రజలు ఖర్చు పెట్టాలన్నా, లేదంటే ఏదన్నా పథకాలు అమలు చేయాలన్నా, లేదంటే అభివృద్ధి చేయాలన్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఇవన్నీ కూడా పన్నుల రూపంలో వసూలు చేస్తేనే కదా. అది మీకు తెలియదు ఏంటంటే ఆదాయ వనరులు అనేది ప్రభుత్వానికి ఉన్నాయి. అవి ఏ రూపంలో ఉంటాయంటే మీకు అడవుల రూపంలోనూ, ఖనిజాల రూపంలోనూ, శాండ్ రూపంలోనూ అన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి. ఆ ఆదాయ వనరులు పెంచుకోవాలి తప్పితే ప్రజల మీద పడ్డం కాదు. మీరు పెట్రోలియం ప్రొడక్ట్స్ ప్రజల మీద పడేది, అందులో కూడా స్పెషల్ చేస్తూ చేస్తూ ఏంటంటే ఈజీ. అది రెవెన్యూ ఎన్హాన్స్మెంట్ అనేది ఏదో పెద్ద నాయకులేం కాదని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మేము పెద్ద నాయకుడు అని. ఎక్సెప్షనల్ స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్ అనే లీడర్షిప్ లోకి వస్తుంది. ఆ లీడర్షిప్ అయితే ఎక్కడ ఉంది? ప్రజలకు మీరు తక్కువలో ఏమిస్తున్నారు? ఈరోజు ట్రంప్ దేనికి ఆయన ఎందుకు అమెరికా ఫస్ట్ అని ఎందుకు బాధపడుతున్నాడు? ఆయనకు అర్థమైపోయింది మొత్తం అన్ని చేయి దాటిపోయినాయి. ఆయనకి అర్థమైపోయింది మొత్తం చేయి దాటిపోయినాయి. ఎందుకంటే అలాంటి పరిస్థితి మీరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు మీరే అక్రాస్ ది లైవ్లో నన్ను అడిగారు అంటే మేము సంపాదించేది రాబడిగా చూడాలని. అంత తప్పు మాట అండి అది. మీకు ఎప్పుడో తెలియాలి కదా మీ రాబడి అనేది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాను. ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి వర్తించడం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అనే పదం మీ అందరికి వర్తించడం ఏంటి? దేనికి వర్తిస్తుంది అది? కష్టపడితే వచ్చే సంపాదన అది రాబడి కింద వస్తుంది, కానీ ఆదాయం కింద వస్తుంది. ఆదాయం అంటే ఏంటి? వ్యయ సంపార్జన లేనిది వస్తువు అది. అంటే 100 రూపాయలు పెట్టుకున్నది 500కి అమ్మితే 400 లాభం. అది ఆదాయం. ఆదాయ వనరులు ఉన్నాయి, మనకు వనరులు ఉన్నాయి. వాటి నుంచి వచ్చేది వాటి సహజ వనరుల్ని మానవ వనరులతో ఇచ్చేస్తే వచ్చేది. మీరు మైనింగ్ చేస్తారు, మైనింగ్ నుంచి ఏం చేస్తారు? కోల్ తీస్తారు. ఆ కోల్కి అయ్యే ఖర్చు తీసేస్తే వచ్చిన అమ్మకం వచ్చిందని ఆ లాభం అంతా ఆదాయం. దేశానికి ఆదాయం అది. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి ఈ భారతదేశానికి? 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లేదా? మీరు బడ్జెట్ పెట్టేటప్పుడు ప్రజల మీద పడతారు. మీకు 50 లక్షల కోట్ల ఆదాయం రాకపోతే నాకు చూపించండి, నేను 150 లక్షల ఆదాయం చూపిస్తాను. 150 లక్షల కోట్ల ఆదాయం చూపిస్తాను. మీకు అంత చేతకందనం అయితే 2 చేతులు పైకి ఎత్తగలిగితే. డీప్ సీ మైనింగ్ ఎందుకు చేయరు? మీరు సముద్ర గర్భంలో ఉన్న చేపల్ని, సముద్ర గర్భంలో ఉన్న మైనింగ్ ఎందుకు చేయరు? డీప్ సీ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్ ఎంత? 30-40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కదా.
ఈ రోజు దాకా మీరు ముట్టుకోలేదు దాని గురించి. ఈ రోజు దాకా దాని దగ్గరికి వెళ్ళలేదు మీరు. బంగాళాఖాతంలో జరిగేది మొత్తం అంతా ఎవరికి తెలియదు. మనం ఏమైనా చూసామా? మనం ఏమైనా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని చూసామా? న్యాచురల్ రిసోర్స్ని ఇచ్చేయాలి కానీ ఆప్టిమైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి. కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అనే ఈ మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి దేశానికి దోబుచులాట్లు ఆడించేసి ఈ మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి క్యాపిటలిస్టిక్ అప్రోచ్ మిక్స్డ్ ఎకానమీ. అందుకే కదా మనం అమెరికా మీద డిపెండ్ అయిపోయాం. దాని వలన ఏమైంది? ఇప్పుడు మీరు ఏమైంది? ఇప్పుడు మన అందరికీ కొనుగోలు శక్తి తగ్గడంతో, ఎందుకంటే మీరు ఇప్పుడు ఐటీ చూడండి, ఐటీ ఉద్యోగస్తులు మీరు ఏం చెప్పారు? ఈరోజు 500 కోట్లు వేశారు, 500 కోట్లు ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. చైనా అవర్ బిగ్ బాయ్స్ గేమ్ అంటారు. ఎవరెవరు? చైనా, అమెరికా వాళ్ళు ఆడుకునే గేమ్ అంటారు. ఇండియా తక్కువ తిందా? మీరు 1,00,000 కోట్లు ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఐటీ ఎడ్యుకేషన్లో 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం 40-50 లక్షల మంది ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరినీ మీరు తీసుకుని నేషనల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్, ఆర్టిఫిషియల్ గ్రిడ్ ఎందుకు ఇచ్చేయలేదు? దానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు పెట్టలేదు? 193 కంట్రీలతో బైలాటరల్ రిలేషన్ బిజినెస్ ఎందుకు చేయట్లేదు మీరు? ఆదాయం సంపాదించాలంటే ఇది, అంతేగాని ట్యాక్స్ తగ్గించాం టైం పాస్ కార్యక్రమాలు చేయకండి. ఇదంతా టైం వేస్ట్, పార్లమెంట్ టైం వేస్ట్, అంత వేస్ట్. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ ఎకనమిస్ట్ జీవీఆర్ శాస్త్రి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇలాంటి పన్నుల విధానాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తుల నుంచి పన్ను తీసుకోవడం అనేది ఒక తప్పుగా భావించాలి, అది రాబడిగానే పరిగణించాలి తప్ప ఆదాయంగా దాన్ని గుర్తించకూడదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు సహజ వనరుల మీద దృష్టి పెట్టి వాటి ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరేమనుకుంటున్నారు? శాస్త్రి గారి చెప్పినటువంటి విశ్లేషణ గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం చేస్తుంది తప్ప కాదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.